కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదంపై పూర్తిస్థాయిలో సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా ఇటు ప్రభుత్వంకు కావచ్చు, అదేవిధంగా విద్యార్థి లోకానికి మధ్య పూర్తిస్థాయిలో యుద్ధ వాతావరణం కనిపించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో సుప్రీంకోర్టుకు అందినటువంటి నివేదికల ప్రకారం పూర్తిస్థాయిలో సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో ధర్మాసనం అయితే తెలంగాణ ప్రభుత్వ తీరునైతే నిరసిస్తూ పూర్తిస్థాయిలో తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి హెచ్సియు క్యాంపస్కు సంబంధించి 400 ఎకరాల భూములు ప్రభుత్వం తమవేనంటూ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 400 ఎకరాలను పూర్తి స్థాయిలో ఐటీ కారిడార్గా నిర్మిస్తామని టీజీఐఎస్కి అప్పగించి ఐటీ లేఅవుట్లు వేసి ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువకులకు పూర్తి స్థాయిలో విద్యార్థి లోకానికి అయితే ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం చొరవ చూపిస్తుందంటూ మరోవైపు ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం సమకూర్చే ప్రయత్నంలో భాగంగా రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో ఇటీవల గత కొంతకాలంగా అంటే కోర్టు తుది తీర్పు వెలువడినటువంటి అనంతరం పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికను చేసుకుని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో హెచ్సియుకి సంబంధించినటువంటి అందులో 400 ఎకరాల భూములు తమవేనంటూ పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి చేసినటువంటి పలు వ్యాఖ్యలను నిరసిస్తూ పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా హెచ్సియు క్యాంపస్కు సంబంధించినటువంటి వేలాది మంది విద్యార్థులు గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ రణరంగానైతే తలపించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో విషయం తెలుసుకున్నటువంటి సుప్రీం ధర్మాసనం పూర్తి స్థాయిలో తనకు అందినటువంటి నివేదికల ప్రకారం పూర్తి స్థాయిలో తెలంగాణ తీరునైతే ఎండగట్టే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ 400 ఎకరాలకు సంబంధించి కావచ్చు, అంటే అందులో ప్రధానంగా రిజర్వ్ ఫారెస్ట్ ఉందనేటటువంటి భావనలు ఒకవైపు, మరోవైపు అక్కడ పశుపక్షాదులు జీవరాశులకు తీవ్ర స్థాయిలో ఆటంకం కలుగుతుందన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి సుప్రీం ధర్మాసనం పూర్తి స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సర్కార్ అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యకైతే పూనుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులైనటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో అంటే ఈ ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. అంటే కోర్టు ఆర్డర్ ప్రకారం పూర్తి స్థాయిలో ఈ 400 ఎకరాల వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు కోర్టుకు సమర్పించేటటువంటి క్రమంలో ఈ ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ ముగ్గురు మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో 400 ఎకరాల భూములు ఎవరికి చెందినవి, వాస్తవంగా హెచ్సియు పరిధిలోటువంటి 400 ఎకరాలకు సంబంధించి వారితో మమేకమై వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం పూర్తిస్థాయిలో ఈ ముగ్గురు మంత్రులతో కూడినటువంటి కమిటీ మాత్రం తుది నివేదిక మాత్రం ఇటు ప్రభుత్వానికి అంటే రేవంత్ సర్కార్కు అందజేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యగా పూనుకున్నటువంటి రేవంత్ సర్కార్ మాత్రం ఎట్టకేలకు ఈ కమిటీని వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు మాత్రం విపక్షాలు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ ఒంటెద్దు పోకడం కావచ్చు, మరోవైపు ఏకపక్ష నిర్ణయం తీరు నిరసిస్తూ పూర్తి స్థాయిలో విపక్షాలు అయితే పూర్తి స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. గత కొంతకాలంగా అంటే మొదట మాత్రం ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా విద్యార్థి లోకానికి ఆందోళనలు మొదలై పూర్తి స్థాయిలో రణరంగాన్ని తలపించినటువంటి నేపథ్యంలో మొన్న 4 రోజుల క్రితం నుంచి పూర్తి స్థాయిలో ఈ 400 ఎకరాల భూ వివాదం మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయ రంగు కూడా పూసుకున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఈ క్రమంలోనే ఇటు రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసుకుంటూ ఒకవైపు హెచ్సియు విద్యార్థి లోకంతో పాటు మరోవైపు విపక్షాలు అంటే ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం పూర్తిస్థాయిలో తీవ్ర ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తీరు నిరసిస్తూ పూర్తి స్థాయిలో తమ నిరసన గళాన్ని అయితే విప్పుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి మనం ఒకసారి గతాన్ని పరిశీలించినట్లయితే 1975వ సంవత్సరంలో అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో పూర్తి స్థాయిలో హెచ్సియు క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు 2324 ఎకరాల భూమిని అప్పట్లో కేటాయించడం జరిగింది. అప్పుడు కేటాయించినటువంటి ఆ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో హెచ్సియు పేరిట అంటే 2324 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో హెచ్సియు పేరిట రిజిస్టర్ చేయడం మర్చిపోయింది. ఈ క్రమంలోనే ఈ వివాదానికి తెరలేసినటువంటి పరిస్థితి. అంటే గతంలో 2003వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి సీఎంగా కొనసాగినటువంటి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఐఎంజీ భారత అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పూర్తి స్థాయిలో ఈ 400 ఎకరాలను కేటాయించేటటువంటి క్రమంలో అప్పట్లో ఉత్తర్వులు వెలువడినటువంటి పరిస్థితి. తదనంతరం మారినటువంటి రాజకీయ పరిణామాలను ఉద్దేశించి పూర్తి స్థాయిలో అనూహ్య పరిణామాల మధ్య అప్పట్లో మాజీ సీఎంగా ఉన్నటువంటి అంటే ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కొనసాగినటువంటి చంద్రబాబు అనూహ్యంగా ఓటమి పాల్గొనడం, అదే క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి పోసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో
అంటే తెలంగాణ విభాగం సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టడం చకచక జరిగిపోయి ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్ సర్కార్ మాత్రం పూర్తిస్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో 2003వ సంవత్సరంలో ఏదైతే చంద్రబాబు చేసినటువంటి నిర్ణయాలను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ఉత్తర్వులను కావచ్చు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో అప్పట్లో ఐఎంజీ భారత కంపెనీ ప్రతినిధి పూర్తి స్థాయిలో కోర్టు మెట్టెక్కడం జరిగింది, రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా దశాబ్ద కాలాలుగా కోర్టులో మూలుగుతున్నటువంటి కేసు ఎట్టకేలకు మొన్న తుది తీర్పు కోర్టు ద్వారా వెలువడినటువంటి పరిస్థితి. తుది తీర్పు అనంతరం సుప్రీంకోర్టులో తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తామే కేసు గెలిచామంటూ ఎట్టకేలకు ప్రభుత్వం గెలిచిందంటూ పూర్తి హెచ్సి క్యాంపస్ కోర్టు తీర్పు ప్రకారం తమదేనంటూ పూర్తి స్థాయిలో పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఐటీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆదాయంతో పాటు మరొక నిరుద్యోగ యువకులకు పూర్తి ఉపాధి ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మాత్రం ఇటు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దుమారం రేపినటువంటి పరిస్థితి. మరోవైపు విద్యార్థి లోకానికి ఆందోళన బాధ్యపట్టే ప్రయత్నం చేయగా మరోవైపు విపక్షాలకు మాత్రం మాట్లాడే ప్రయత్నం అయితే ఇచ్చాయని చెప్పి ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ విషయమంతా ఎట్టకేలకు సుప్రీం ధర్మాసనం చెంతకు చేరినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పై తెలంగాణ రాష్ట్ర సర్కారుపై సుప్రీం ధర్మాసనం మాత్రం మెట్టకేలకు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు ఈ వ్యవహారం అంతా సుప్రీం ధర్మాసనం చెంతకు చేరినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిఎస్ కూడా పలు విషయాల్లో సుప్రీం ధర్మాసనం ఆదేశించినటువంటి పరిస్థితి. అంటే అటు చెట్టు చేమలు కావచ్చు మన పశుపక్షాలకు సంబంధించి నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యంలో మన వందలాది చెట్లు నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో అంతే ఉత్సాహం ఎందుకు ప్రదర్శించారంటే పూర్తి స్థాయిలో పలు ప్రశ్నలు అయితే సంధించినటువంటి పరిస్థితి. ఈ కోర్టు ఆ ప్రశ్నల ప్రకారం పూర్తి స్థాయిలో వీళ్ళకి సుప్రీం ధర్మాసనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటు పర్యావరణానికి సంబంధించి మరోవైపు ఇటు అటవీ శాఖకు సంబంధించి అనుమతులు లేకుండా చెట్లు చేమలు పుట్టాలు ఎలా కూలుస్తారంటే సుప్రీం ధర్మాసనం ఇప్పటికే పలు దఫాలుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. క్రమంలోనే పూర్తి స్థాయిలో సుప్రీం ధర్మాసనం ప్రకారం అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాధానం చెప్పేందుకు సంసిద్ధమై ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు హైకోర్టుకు సంబంధించి ప్రస్తావిస్తే కనుక 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్నటువంటి తీరును పూర్తి స్థాయిలో నిరసిస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైనటువంటి పరిస్థితి. క్రమంలోనే హైకోర్టు ఈ నెల 7వ తారీఖు నాడు ఎలాంటి తీర్పు రాబోతుంది హైకోర్టు నుంచి అనేది చాలా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి. ఈ అంశం మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నటువంటి HCU 400 ఎకరాల భూముల వివాదానికి సంబంధించి గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి ఈ వ్యవహారం అయితే రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.